30 నిమిషాలకు ఆయన దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం హస్తినాకు వెళ్లనున్నారు. 3 రోజులు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇక ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ కోరారు ఆయన. అలాగే పార్టీ హైకమాండ్ ను కలిసి పార్టీ వ్యవహారాలు చర్చించే అవకాశం ఉంది. నూతన టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు కార్పొరేషన్ పదవులపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. ఇవాళ రాత్రి 8:30 ఆయన దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం హస్తినకు వెళ్లనున్నారు. 3 రోజులు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ కోరారు ఆయన. అలాగే పార్టీ హైకమాండ్ ను కలిసి పార్టీ వ్యవహారాలు చర్చించే అవకాశం ఉంది. నూతన టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు కార్పొరేషన్ పదవులపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై అప్డేట్స్ ఏంటి? ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యేందుకు వెళ్ళడానికి సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే దాదాపు 10 రోజులకు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వెళ్ళొచ్చే నేపథ్యంలో చాలా అంశాలు పార్టీ నేతలతో చర్చించాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతానికి మాత్రం ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలు కేంద్ర మంత్రుల్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా కలుస్తారని చెప్పి తెలుస్తా ఉంది. 2-3 రోజుల పాటు అక్కడే మకాం వేసి ఉంటారని తెలుస్తా ఉంది. అయితే పార్టీ పరంగా మాత్రం బాంకాక్ సంబంధించిన కంపెనీ ప్రభుత్వంగా భేటీ అవుతున్నారు. దాంతో పాటు కంపెనీ ప్రభుత్వం భేటీ అవడంతో పాటు పార్టీ పరమైన అంశాలు క్యాబినెట్ విస్తరణ ఉంది. కార్పొరేషన్ పదవులు ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా పిసిసి అధ్యక్ష పదవి పైన కూడా ఇప్పటికే ఏఐసిసి కసరత్తు చేసింది. త్వరలో వాళ్ళు రాష్ట్రాల పిసిసి అధ్యక్షుల మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్ర పిసిసి మార్పు కూడా ఉంటుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఈ రాజకీయ పరమైన పార్టీ పరమైన అంశాలతో పాటు కొన్ని రాష్ట్రానికి రావాల్సిన సమస్యల పైన కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు కలిసి వినియోగించే అవకాశం ఉంది. భవాని, అదేవిధంగా చూసుకుంటే మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని అపాయింట్మెంట్ లభించిందా? అంటే భవాని, ఇప్పుడు సీఎం కార్యాలయం నుంచి అది ప్రయత్నం చేస్తారు. అయితే ఢిల్లీకి వెళ్ళాక కూడా అవసరమైతే అందుబాటులో సీఎం ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. సీఎం కార్యాలయం నుంచి మాత్రం అధికారికంగా ఇప్పటికీ ట్రై చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఏపీ